శ్రీకృష్ణ పరమాత్మను కనీసం చూడనైననూ లేదు. కానీ నారద మునీంద్రుల ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క రూపము, ఆయన యొక్క లీలా విశేషాలను స్వయానా తెలుసుకున్నటువంటి రుక్మిణీదేవి శ్రీకృష్ణ పరమాత్మకు ఎంతగా ఆకర్షితురాలైందయా అంటే हेलमेट कोई भारी फैलेशी थी। लाइसेंस रिकॉर्ड अरे घर में है। तो 500 का चालान बोलता है छोड़ो यार। अरे ताका दे बोलना ना। अरे ताका दे बोलना। छोड़ो సూర్య यार। హాయ్ నీతో కొంచెం మాట్లాడాలి. అలా కాఫీ తాగుతూ మాట్లాడుకుందామా? మిమ్మల్ని చేశాడు కదా ఇన్విజిబుల్ మ్యాన్. తన పేరన్న తెలుసా? పేరు చెప్పి కొట్టరు కదండి, తెలీదు. ఆ ట్రైన్ లో రౌడీ వెధవాల్ని పూర్వజన్మ గుర్తొచ్చేదాకా కొట్టాడు. అవునా? నా భయం అదేనండి. ఇలా మన ఇద్దరిని దగ్గరగా చూస్తే నా పరిస్థితి ఏంటండి? అసలే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నాను. బట్ ఇట్స్ ఎక్సైటింగ్ isn't it? You know what? I kind of like his madness. రుక్మణి దేవి కూడా శ్రీకృష్ణుడిని కనీసం చూడకుండా తన గురించి విన్నే ఇష్టపడిందంట. From the time you or the other guys spoke to me about him, I'm not able to get him out of my head. He's there in my dreams. He's there everywhere. And I'm like, నా వల్ల కాదండి. అయినా ప్రపంచంలో ఏదోకి ఇలాంటి పరిస్థితి రాకూడదండి. లోపలున్న ఎక్స్ప్రెషన్ కి, ఫేస్ లో ఉన్న ఎక్స్ప్రెషన్ కి సంబంధం లేకుండా యాక్ట్ చేయటం చాలా కష్టం అండి. ఐ కాంట్ నో. హాయ్ మనవ్. తను ఎలా ఉంటాడు? ఐ మీన్ హైట్. సుమారు నా హైట్ ఉంటాడనుకుంటా. ఇంచుమించు మీ కలరే కదా? హే, మీకెలా? అచ్చూ! మీ వెనక ఒక గ్రీన్ షర్ట్ అతను వచ్చాడు. మీరు నాతో మాట్లాడడం చూసి చాలా ఇరిటేట్ అవుతున్నాడు. మీరు భయపడకండి, నేనున్నాను కదా. అతనే అని నా గట్ ఫీలింగ్. మీరు నా కోసం ఒకసారి చూసి కన్ఫర్మ్ చేస్తారా ప్లీజ్? తనే కదా? కదా కదా? కాదా? మీరేదో హర్ట్ అయినట్టు ఉన్నారు. ఐ డోంట్ మీన్ దాట్. హర్ట్ అవడానికి నేనెవరిని? అవును, ఎవరిని? మీరు రుక్మిణి, వాడు కృష్ణుడు. మరి నేను శిశుపాలుడు అనుకోవచ్చు ఫర్ ద టైం బీయింగ్. అంటే మీ కృష్ణుడి చేతిలో నా చావు కన్ఫర్మ్ అనమాట. నీ భయం నాకు అర్థమైంది. నా వెంట పడితే చంపేస్తాడనే కదా? ఐ థింక్ ఐ హావ్ ఎ సొల్యూషన్. ఏంటది? నీకు రాఖీ కట్టేస్తాను, బ్రదర్ అని పిలుస్తాను, ఇంకా నీ జోలికి రాడు. వాట్స్ ఇట్? ఏం మాట్లాడుతున్నావు? ఇలాంటి తెంగర్ డెసిషన్ తీసుకోకు నువ్వు. నిన్ను వాడిని కలిపే బాధ్యత నాది. ఆ నన్ను కొట్టడానికి వచ్చినప్పుడు కాల్ చేస్తా. మీరు బయలుదేరండి ముందు. ప్రామిస్? तेरे साथ तो ये होना ही था. एक नंबर का फ्रॉड है रे तू. ఇప్పుడు వైశాలి కాల్ పట్టుకొని నిజం చెప్పడం తప్పించి వేరే దారే లేదు. दूसरा रास्ता ही नहीं है. रास्ता ही नहीं है. నిజం చెప్పేద్దామని, అవసరమైతే అమ్మాయి కాళ్ళు పట్టుకుందామని వైశాలి కాలేజ్కి వెళ్ళాను. కానీ ఆ శ్రవణ్ గడి ప్లాన్ మొత్తం మార్చేశాడు. ఏ శ్రవణ్ ఎవరు? ఈడెక్కడి నుండి వచ్చాడు మధ్యలో? आप ही बोला था ना, दूसरा रास्ता. వైశాలి, 2 సంవత్సరాలు చెప్తూనే ఉన్నాను ఐ లవ్ యూ అని. బట్ యు ఆల్వేస్ సెడ్ నో. వై? ఇక ముందు నేను చెప్పాలన్నా చెప్పలేను. ఐఎమ్ లీవింగ్ టు న్యూజిలాండ్. వై యు బీయింగ్ సో వియర్డ్? ఆన్సర్ తెలిసి కూడా క్వశ్చన్ అడుగుతున్నాం. ద ఆన్సర్ ఇస్ ఆల్వేస్ నో. అదే ఎందుకు అని అడుగుతున్నా. అది యాక్చువల్లీ నీకు అనవసరం. బట్ ఐ స్టిల్ టెల్ యూ, ఐ హావ్ సమ్మన్ ఇన్ మై లైఫ్ నౌ. తెలుసు, సూర్య ఎవరితో తిరుగుతున్నావు కదా. ఓహ్, నీకు అలా అర్థమైందా?
హలో హలో వైషు సూర్య తన గురించి ఏమైనా తెలిసిందా? అది చెప్దామని వచ్చాను. నువ్వేంటి ఇక్కడ? మీకు నిజం చెప్దామని వచ్చాను, కానీ చెప్తే ఎలా రియాక్ట్ అవుతారో అని. చెప్పు, పర్లేదు. ఇప్పుడు కృష్ణుడు శిశుపాలుడు నేనే అంటే మీ ఫీలింగ్ ఏంటి? హ? ఏం మాట్లాడుతున్నావు? కోపం వచ్చింది, కనపడుతుంది. చెప్పే యదాలకి ఐ కాంట్ లైరా అని. ఫ్రెండ్సా వాళ్ళు? చిచి. ఓ అబద్ధమా? అయినా నా పిచ్చి కాకపోతే కృష్ణుడు శిశుపాలుడు నేను ఒకటవడం ఏంటి? అయ్యే ఛాన్స్ లేదు కదా, అవలేం కదా. హ్మ్. చిన్న కోపం వాడినందుకే మీకు అబద్ధం వచ్చింది. కళ్ళ ముందు ప్రేమిస్తున్న నన్ను వదిలేసి మీరు ఆ కృష్ణుడిని ప్రేమిస్తుంటే నేను ఫీల్ అవునా? జలస్ ఫీల్ అవునా? చెప్పండి చెప్పండి చెప్పండి. దా, నీ సంగతి ఏంటో గాని నీతో మాట్లాడడం చూసి వాడు చాలా ఫీల్ అవుతున్నాడు. ఎవడాడు? అబ్బా, వెళ్ళిపోయాడు. శ్రవణ్ నా సీనియర్, లత అనే నా ఫ్రెండ్ ని 2 years డేట్ చేశాడు. ఆ అమ్మాయి సూసైడ్ దాకా వెళ్ళింది. ఇప్పుడు నా వెంట పడుతున్నాడు. ఇలాంటి రౌడీ విధవల్ని చంపేయాలి. బట్ ఐల్ బి ఫైన్ ఐ థింక్. రేపటి నుంచి హీల్ బి ఇన్ న్యూజిలాండ్. ఆఫ్టర్ మై ప్రాబ్లమ్స్ ఆల్సో. అయితే నా ప్రాబ్లం కూడా సాల్వ్ అయినట్టే. హలో, ఇదిగో నీ అజ్ఞాత ప్రేయకుడు నన్ను చంపడానికి వచ్చాడు. నువ్వు త్వరగా వస్తే నన్ను ప్రాణాలతో చూడొచ్చు. వచ్చేస్తావుగా? oh my god, he's found the kite thieves. Hey, ఇక్కడికి రావాలి. అలీగంజ్ ఫుట్బాల్ గ్రౌండ్. హాయ్ బ్రో. బ్రో, ఎవరా మీరంతా? ఫ్రెండ్స్ బ్రో. ఏం జరుగుతుందిరా? నీకు ఆన్సర్ కావాలా, కొట్టడం కావాలా? కొట్టు బ్రో. ప్లీజ్ రా, కొట్టద్దురా. అరే నన్ను కొట్టద్దు ప్లీజ్. ప్లీజ్ కొట్టద్దు. ప్లీజ్ 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 కొట్టరా ప్లీజ్. ఏ కొట్టద్దురా, కొట్టద్దురా, కొట్టరా ప్లీజ్. కొట్టేశాడు. అరే కొట్టద్దురా. చంపేస్తాడు రా బాబోయ్. శ్రవణ, తగలేదురా. తగ్గలకుండా కొట్టు బ్రో. కొట్టు బ్రో. కొట్టు. అమ్మో కొట్టేస్తాడు. అమ్మో చంపేస్తాడు. అయ్యో అబ్బా. నీ 10 మంది సిగ్గులేదా? ఆ? సిగ్గులేదా? నేను టైం కూర్చోను కాబట్టి సరిపోయింది. అవును వైషు. ఆ? నీ కూడా ఏంట్రా? ఆ? నీకేంటి? మంది. అబ్బా, అయినా అంత గట్టి కొట్టేయండి వైషు. నేను నిన్నే చెప్పాను కదా, నా ఫ్రెండ్ లత సూసైడ్ కేస్ అని. వీడే తను నన్ను లవ్ చేస్తే, అదే ఫాలో చేస్తే నీకేంట్రా ప్రాబ్లం? నేను నిన్ను ప్రేమిస్తున్నానా? ఆ? అడుగుతుందిగా చెప్పి. అయినా వైషు నన్ను ప్రేమిస్తే నీకేంట్రా ప్రాబ్లం? అడుగుతోందిగా చెప్పు. నో ప్రాబ్లం భయ్యా, ఫ్లైట్ టైం అవుతుంది, వస్తా. అదేంటి వైషు, నేను ప్రేమిస్తే నీకు ప్రాబ్లం లేదు, వాడికి ప్రాబ్లం లేదు, నాకు అంతకంటే ప్రాబ్లం లేదు. ఎంచక్క మనం హ్యాపీగా ప్రేమించుకోవచ్చు కదా.